ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ అన్ని కనపడుతున్నాయి, మనకి బహుమతిగా ఇస్తామన్న బంగారు నెక్లెస్లు కనిపించడం లేదేంటి? ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనకు హ్యాండ్ ఇవ్వరు కదా. మాట తప్పని వంశం, మడమ తిప్పని కుటుంబం కదా, అత్తయ్య అలా చెయ్యదులే. ఒకవేళ అవని మాట విని అమ్మ అలా చేసిందంటే మీరు ఎప్పుడూ ఊరుకోకండి, ఉప్పెనెలా మీద పడిపోండి. మీకు మరీ అంత అనుమానం ఉంటే ఫంక్షన్ మొదలు కావడానికి ముందే నెక్లెస్ అడిగేయండి. శబాష్, చాలా గొప్ప గొప్ప విషయాలను మాట్లాడుకుంటున్నారుగా. బావా, మనం చప్పట్లతో అభినందించాలి. చప్పట్లు చప్పట్లు. ఎందుకంత వెటకారం? ఇలాంటి వారసులను, కోడలను, అల్లుడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అత్తయ్య మావేళ షష్ఠి వేడుకలు ఎంత గొప్పగా చేద్దామని ఆలోచించడం మానేసి మీకు రావాల్సిన నెక్లెస్ల గురించి మాట్లాడుకుంటున్నారు. గడించేదొకడు గుణించేదొకడు అన్నట్టు మేము ఎంత ఆలోచించినా, ఎంత చేసినా, ఎంత కష్టపడినా చివరికి పేరు కొట్టేసేది నువ్వే కదావని. ఎంతకీ నెక్లెస్లు ఉన్నట్టా లేనట్టా? మాట ఇచ్చిన తర్వాత ఉండకుండా ఎలా ఉంటాయి? అత్తయ్య నెక్లెస్లను తెప్పించి తన గదిలో పెట్టుకున్నారు. బయటికి తీసుకురావాల్సిన సమయంలో తీసుకుని వస్తారు. రిలాక్స్ అయ్యారు కదా, మీకు చెందాల్సినవి చెందుతాయి కాబట్టి ఇక అందరూ వచ్చే గెస్ట్లను మంచిగా రిసీవ్ చేసుకోండి. కనీసం నటించండి. ఏంటి, గెస్టులు కూడా వస్తున్నారా? మన బంధువుల వరకైనా పిలుచుకోవాలి కదా. చుట్టాలు లేకుండా సంబరాలేంటి? మన ఉమ్మడి కుటుంబం సంతోషంగా ఉంది అని వాళ్ళకనిపిస్తే వాళ్ళైనా అత్తయ్య మావయ్యలకు గౌరవం ఇస్తారు. మీరెటూ ఇవ్వడం లేదు కదా. ఇవే కొంచెం తగ్గించుకుంటే బావుంటుంది. ఎలా తగ్గుతాయి బంగారా? అంతా చిన్న కోడలు చేతుల మీదగానే జరుగుతోంది కదా. అనకూడదు గాని నీకు కొంచెం వెటకారం ఎక్కువే అవని. అనకూడదు గాని ఈ ఇంట్లో నీకున్నంత వెటకారం ఇంకెవ్వరికీ లేదు బావా. చాలు చాలు, ఇంకా ఏర్పాట్లు చూడండి. రండి. తల్లిదండ్రులను రోడ్డున వదిలేస్తున్న కొడుకులు కూతుర్లు ఉన్న ఈ రోజుల్లో షష్ఠి పూర్తి చేస్తున్న మీలాంటి బిడ్డలుండడం చాలా గొప్ప విషయం. అవునండి, బిడ్డలతో పాటు కోడళ్ళు, అల్లుడు కూడా పాలు పంచుకోవటం ఇంకా గొప్ప విషయం. ఎందరికో ఆదర్శం. మీ కుటుంబం గురించి తప్పుగా అనుకున్నాం, క్షమించండి. తప్పని తెలుసుకుని క్షమించమని అడగడం మీ గొప్పతనం. కొందరుంటారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు. ఇలాంటి మంచి సందర్భంలో వాళ్ళ గురించి ఎందుకు లేవని. ఏమండి, మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. విన్నారు కదా, అత్తయ్య మావయ్యలకు కావాల్సింది ఇలాంటి తృప్తే. ఈ ఒక్క రోజైనా వాళ్ళని ఆనందపరచుదాం. బావా, మీరు వెళ్ళి మావయ్యని రెడీ చేయండి. మేం వెళ్ళి అత్తయ్యని రెడీ చేస్తాం. రండి. బావా రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.